కట్టయిపోతున్న వైర్లు ఆగమైపోతున్న మా జీవితాలు అంటూ ఈరోజు ధర్నా చౌక్ దగ్గర ధర్నాకు పిలుపునిచ్చారు కేబుల్ ఆపరేటర్లు అందరూ. వారిని అడిగే తెలుసుకుందాం వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయని దాని గురించి. అన్న నమస్తే. అన్న నమస్తే. చెప్పండి అన్న, అసలు ఎలాంటి సమస్యలు గురవుతా ఉన్నారు? మేము దాదాపు ఒక 2 నెలల సంది కేబుల్స్ కటింగ్ చేస్తున్నారండి. ఎక్కడ పడితే అక్కడ ఫైబర్స్ కటింగ్ చేస్తున్నారు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకు అట్లా కట్ చేస్తున్నారంటే బ్యూటిఫికేషన్ గురించి కట్ చేస్తున్నాం అంటున్నారు. కట్ చేయడం వల్ల బ్యూటిఫికేషన్ కాదు, హైదరాబాద్ అంతా డెవలప్మెంట్కి ఎక్కడెక్కడ స్తంభించిపోతుంది. కాబట్టి బ్యూటిఫికేషన్ చేయడానికి ప్రభుత్వంతో సహకరించడానికి మా కేబుల్ ఆపరేటర్లం కానీ ఇంటర్నెట్ ఆపరేటర్లు కానీ సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం చర్చలు జరిపి వాళ్ళ విధి విధానాలను ఖరారు చేసి మొత్తం చర్చలు జరపాల్సిందిగా కోరుతున్నాం. పోల్స్కి ఎట్లా పడితే అట్లా చిట్టా చెదరుగా అంటే వైర్లు కడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనికి ఏం చెప్తారు? అంటే ఉన్నాయి కానీ 30 ఏళ్ల సంది ఉన్న మార్పు ఒకటే రోజులో మార్పు రావాలంటే కాదు కదా సార్, టైం పడుతుంది. ఏదే కానీ దశల వారీగా మేము కూడా అన్వాంటెడ్ వైర్స్ని తొలగించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కూడా కొద్దిగా సమయం కావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ నిర్ణయం తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం ఎందుకు తీసుకుంది ఈ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు మరి? అదే అర్థం కావట్లేదు. ఈ బడా కార్పొరేట్ సంస్థల వాళ్ళని మభ్యపెట్టడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే బడా ఆపరేటర్లకు మీరు మద్దతు తెలపకుండా చిన్న చితక ఆపరేటర్లము మేము ఇక్కడ స్థానికులము, మా గోడు కూడా వినండి, మాకు సహకరించండి, మేము కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నారు జోరు వర్షంలో కూడా ఇంతమంది వేల మంది ఆపరేటర్లు ఇక్కడ నిరసన దిగినారు. కాబట్టి వీళ్ళ గోడు వినండి, మాకు సహకరించండి అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ నిర్ణయంతో వేలాది మంది బతుకులు రోడ్ల మీద పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే చాలా మంది కస్టమర్లు కూడా మీకు ఎంతో అంటే గోడును విలగూసుకుంటూ ఉంటారు. దీనికి ఏం చెప్తారన్న? కస్టమర్లకు ఏం చెప్తా ఉన్నారు మరి? కస్టమర్లకు చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ జాబ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వాళ్ళకు మా కంపెనీ నుంచి మాకు మాట వస్తుందండి, మీకు వైర్లు కట్ చేయడం వల్ల నెట్ ఆగిపోవడం వల్ల మాకు కంపెనీలో జాబ్ తీసేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆఫీస్ దగ్గరికి వచ్చి గొడవ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాం. కాబట్టి మీ ప్రజాప్రభుత్వం అంటున్నారు, ప్రజాప్రభుత్వం అంటే ప్రజలకు మేలు చేయండి, చిన్న చితక ఆపరేటర్లకు సహకరించండి అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. డిజిటల్ కంపెనీల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందంటారా? అలానే కనిపిస్తుంది అండి. చిన్న చితక ఆపరేటర్లు వెళ్ళిపోతే ఓన్లీ పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉంటాయి, వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెడతారు. మేము తక్కువ రేట్లు తీసుకుంటున్నాము, వాళ్ళు కార్పొరేట్ సంస్థలు రేట్లు ప్రజల మీద భారం మోపుతారు. అది ప్రభుత్వం పునరాలోచించాలని మేము కోరుతున్నాం. మేము మీర్పేటకి వెళ్ళి వచ్చామండి. మీర్పేట ఎట్లా ఉన్నాయి మీ సమస్యలు? ఈరోజు ఏదైతే గవర్నమెంట్ ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తీసుకున్న చర్య ఏది ఉందో తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. అలా కాకుండా మా చేతిలో ఆయుధం ఉంది కదా, కట్ చేస్తాము, అందరి జీవితాలు రోడ్డు పాలు చేస్తామని అంటే ఇది సమంజసం కాదు. ఒక దిక్కు ఇక్కడ వీళ్ళు కట్ చేస్తే ఇక్కడ మేము సెట్ చేసుకున్న రోజు రేపు మార్నింగ్ ఇంకెక్కడ అవుతుంది. ఈ కస్టమర్లతో మా దిక్కు ఒక దిక్కు కస్టమర్లతో సఫర్ అవుతున్నాం, ఇంకొక దిక్కు వచ్చేసి ఈ డిపార్ట్మెంట్ తోటి సఫర్ అవుతున్నాం. ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి, రేపు మీకు అవకాశం ఇస్తాం. మార్నింగ్ ఇంటికి వెళ్ళి వర్క్ చేసుకునే లోపు మళ్ళీ ఇంకో దగ్గర కటింగ్. ఈ మొత్తం మీద ఈ కార్పొరేట్ వ్యవస్థని గవర్నమెంట్ నడుపుతున్న విధంగానే ఉంది. జియో వాళ్ళు వాళ్ళ పోల్కు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు సపరేట్ పోల్స్ వేసుకున్నారు. మాకు పోల్స్ లేవని మా మీద డిమాండ్ చేయడము, ఇది చాలా వరకు ఇన్ని గవర్నమెంట్లు ఒక 25 ఏళ్ళ నుంచి నిలదొక్కున్న ఈ ఇండస్ట్రీని ఇటు రోడ్డు పాలు చేస్తామనంటే ఇది కాదు. మేము తెలంగాణలో ఒక 8 నుంచి 9 లక్షల మంది ఆపరేటర్స్ ఉన్నారు. వాళ్ళ కింద పనిచేసే ఎంప్లాయీసే కానీ దగ్గర 15 నుంచి 20 లక్షల మంది ఉంటారు. వీళ్ళంతా రోడ్డు పాలు అయిపోతాం ఒకటేసారి. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ కల్పించడం లేదు, కానీ ఉన్న ఎంప్లాయ్మెంట్ మాకు తీసేసి మమ్మల్ని ఎగ్దమ్ రోడ్ల మీద పడేసేస్తుంది. మేము ఇండస్ట్రీలో నిలబెట్టుకోవాలి, ఒక బిజినెస్ చేయాలనే సంకల్పంతో 3 రూపాయలకు 2 రూపాయలకు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాం. ఉన్న పలంగా వీళ్ళు ఇచ్చలో విడిగా కట్ చేస్తే కనీసం నెట్వర్క్ అమ్ముకుందామన్నా ముందుకు వచ్చే ఓవర్లేరు నాదుడు. ఇప్పుడు ప్రభుత్వంతో పోరాడుతూనే మా సమస్యలు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లాలని ఇలా ధర్నా పెట్టాము. మాకు సమయం కావాలి. మీరు ఇవాళ రాత్రి ఏదో బ్రహ్మాండం చేద్దామని అంటే కాదు. మేము చావు బతుకుల మధ్యలో ఉండాగిట పోరాడుతూ ప్రతి ఒక్కరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మేము పోయి కనెక్షన్లు ఇచ్చినాం. ఆ రోజు డిజిటల్ వ్యవస్థని ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఏం జరుగుతుందో చూసిరంటే ఇదే కేబుల్ ఆపరేటర్లు. ప్రతి ఒక్కరు పెద్ద కంపెనీలో ఉన్న వాళ్ళకి ఇట్లా జాబులు బంద్ చేసి వెళ్ళిపోయారు. మేము సొంతంగా ఓనర్లం, మా కింద పని వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము సర్వీసు లోకల్ ఇవ్వగలిగినాం. పెద్ద కార్పొరేట్ వ్యవస్థ బంద్ చేసుకోరు. యాక్టివ్లో కానీ వాళ్ళే కానీ కేబుల్ కట్ అయితే వారం 10 రోజుల దగ్గర రాలే. మేము సేమ్ డేలుగా కంప్లైంట్ చేసి వాళ్ళకు పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు కూడా చూసినాం. మేము ఈరోజు ఇదే వ్యవస్థని విచ్చలవిడిగా చేసి వీళ్ళందరినీ చెదరగొట్టేసి వీళ్ళనంతా వీళ్ళకి ఒక దిక్కు లేదు, వీళ్ళకి ఒక యూనిటీ లేదు, వీళ్ళకి ఎవరు ఉన్నారు వీళ్ళు వెనక అని అంటారు. కానీ మా వాయిస్ ఒక ప్రతిపక్షం వింటలేదు, ఒక గవర్నమెంట్ వింటలేదు. ఇక చెప్పాలంటే అసలు మాకు దిక్కే లేదు అన్నట్టుంది. మేమందరం ఒక దాడి మీదకి రావాలని ఈరోజు ఇలా ధర్నా పెట్టాము. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇది జస్ట్ శాంపుల్. మా హక్కుల కొరకు మేము రోడ్డెక్కాము. మేము ఉద్యమాలు చేస్తే మా పిల్లలతో సాటి రోడ్లు నిర్బంధిస్తాము. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే మాకు సమయం కావాలి. మీరు అన్వాంటెడ్ కేబుల్స్ ఉన్నాయంటారు, ఓకే, మాకు ఒక డిపార్ట్మెంట్ ఒక పర్సన్ ఇవ్వండి, మేము తీసుకెళ్తాము. అక్కడ తీసుకెళ్ళి
ఈ అన్వాంటెడ్ కేబుల్స్ ఏమన్నా తీసేస్తాం. మాకు సమయం కావాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వము మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్తూనే కేబుల్ డ్రైవ్ అనేది నిర్వహిస్తూనే ఉంది. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఇవాళ ఉంది కదా, రేపు ఈవినింగ్ ఎడకట్టయితో తెలియదు. ఇవాళ మాకు సమయం ఇస్తుంది. ఇవాళ ఈవినింగ్ చర్చలు జరుపుతుంది, మా రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరుపుతుంది. మార్నింగ్ ఎన్నో కాడ ఒక మూల కటింగ్ అయితేనే ఉంది. జియో వాళ్ళని ఎయిర్టెల్ వాళ్ళని ముట్టుకుంటలేరు. ఓన్లీ వచ్చేసి లోకల్ ఆపరేటర్ వాళ్ళ టార్గెట్. ఈరోజు ప్రజలారా మీరు ఆలోచించండి. ఆ రోజు జియో ఫ్రీ అని ఇచ్చింది సిమ్, ఈరోజు 400 చేసింది. ఈరోజు మమ్మల్ని నిలబడతారు. జియో వాళ్ళు మెసేజ్ ఏం పంపిస్తారు, మీరు 300కు 50 రోజులు వ్యాలిడిటీ తోటి మీకు అన్నీ వస్తున్నాయి అని చెప్తారు. ఈరోజు మాకు కడుపు కొట్టి కేబుల్ వ్యవస్థ, ఇంటర్నెట్ వ్యవస్థ లేకుండా చేసి ఇదే ప్యాకేజ్ మీకు 2000 అయినా సచ్చినట్టు కొనాల్సిందే. మేమున్నంత వరకే వాళ్ళు మీకు కరెక్ట్ సర్వీస్ ఇస్తారు. మేము గిట్ట లేకుండా కేబుల్ వ్యవస్థ, ఇంటర్నెట్ వ్యవస్థను చంపేసారనుకో 2000కు 3000కు ప్యాకేజ్ అన్నా సచ్చినట్టు కొనాలి. కార్పొరేట్ వ్యవస్థ చేతిలో బందీలు కాకండి. ఈరోజు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉంది, మాకంత టెక్నాలజీ లేదు, మేము మెసేజ్లు పంపించేటట్లేము, మేము మెసేజ్లు పంపించలేము. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ కటింగ్ మోకా అని చెప్పేసి వాళ్ళు మెసేజ్లు పంపిస్తారు. ఖచ్చితంగా మాతో పాటు జియో వైర్లు ఏవైనా పర్లేదు, జస్ట్ ఆ కరెంట్ వైర్ కట్ అయినా టచ్ అయినా కట్ చేయాల్సిందే. ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటి, మాకు కొంచెం సమయం కావాలి, మేము చెయ్యమంటలేము, మాకు సమయం కావాలి. ఆ సమయం ఇస్తే మేము ఖచ్చితంగా చేస్తాము. అంటే ఇప్పుడు రామంతపూర్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి అంటే కేబుల్స్ వల్లనే 6 చనిపోయారని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి ఏం చెప్తాను? ఇది ముమ్మాటికి ప్రభుత్వము తన తప్పుని కప్పిపుచ్చడానికి మా మీద రుద్దుతున్న చర్య. ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్లో ఎలాంటి కరెంట్ అనేది పాస్ కాదు, దానిలో కరెంట్ అనేదే ఉండదు. మీరు చూడండి, ఏ కేబుల్ పట్టుకోమంటే ఆ కేబుల్ పట్టుకుంటా, ఆ కేబుల్ ఎలాంటి కేబుల్లో కూడా పవర్ అనేది రాదు. ఇది ప్రభుత్వం తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఈ కేబుల్ వ్యవస్థ మీద పడి కేబుల్ కట్ చేస్తున్నారు. ఇది పిరికి పంద చర్య. ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నా, మీరు కట్ చేస్తున్నారు, మాకు ప్రత్యామ్నాయం చూపెట్టండి. మేము ఏం చేయాలి? ఇంతమంది రోడ్డున పడ్డాం, మాకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించి మీరు కట్ చేయండి. ఆ తర్వాత మీతో పాటు మేము ఏకీభవించి మీతో పాటు ఉంటాం. ప్రత్యామ్నాయం లేకుండా కట్ చేయడం వల్ల మేమందరం రోడ్లోకి వచ్చాము. ప్రభుత్వము అంటే ఏకపక్ష నిర్ణయం ఎందుకు తీసుకుంది మీ మీద అంటే ఏం చెప్తారు? ప్రభుత్వాన్ని ఎవరో మిస్గైడ్ చేసి, అది కార్పొరేట్ కంపెనీలు చేస్తున్నాయా లేదా ఇంకెవరా చేస్తున్నారా కానీ ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేస్తున్నారు. ఇన్నేళ్లలో 30 సంవత్సరాల ఈ ఇండస్ట్రీలో ఎప్పుడూ కాంతి ఇంత విధంగా ఇంత ఘోరంగా కట్ చేయడం ఏంటి? మీకేం కావాలి? ప్రభుత్వం చర్చలకు పిలవండి, మాతో ఏం చేయాలో మాతో కనుక్కోండి, మీకు అది మేము చేసి పెడతామని అంటున్నాం. మాకు కొద్దిగా టైం ఇవ్వండి. ఆ టైం ఇవ్వకుండా మీరు ఇలా చేయడం వల్ల అందరం రోడ్డు పాలవుతున్నాం. అంటే కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. 100% అట్లనే అవుతుంది. 100% ఇప్పుడు ఏ నిర్ణయం లేకుండా కేబుల్ కట్ చేయడం ఏంటండి? చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఆపరేటర్స్ ఉన్నారు, అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. మా దగ్గర టెక్నాలజీ ఉంది, మా పిల్లల దగ్గర టెక్నాలజీ ఉంది. కార్పొరేట్ బ్యాండ్ విత్ అదే ఇస్తుంది, మేము బ్యాండ్ విత్ అదే ఇస్తాము. బట్ కార్పొరేట్ సంస్థ ఏంటంటే లోకల్ ఆపరేటర్ని తొక్కేసి ఆ కార్పొరేట్ సంస్థ పెంచి ఒకప్పుడు జియో ఫ్రీగానే ఇచ్చిందండి సిమ్ములు. ఎగబడి మన ప్రజలు తీసుకుంటారు. బట్ ఇప్పుడు ఏమైంది? 100 అయింది, 150 అయింది, 200 అయింది, 350 అయింది. నెక్స్ట్ మేము కూడా క్లోజ్ అయిపోతే ప్రజల చేతులలో ఏముంటుంది? ఇదే ఉంటుంది. ఫ్రీగా ఇస్తారు, 500 అంటారు, 1000 అంటారు, 2000 అంటారు, 5000 అన్నా కొనాల్సింది. బట్ గవర్నమెంట్ ఇట్లా ఎందుకు చేస్తుందో మమ్మల్ని చర్చలకు పిలిచి ఇది కాదు గైడ్లైన్స్, ఇవి ఇలా చేసుకోండి, లేకపోతే మేమే బ్యాన్ విత్ ఇస్తాము గవర్నమెంట్ నుంచి, మీరు చేసుకోండి అని ఒక ఏదైనా సానుకూలంగా మాకు స్పందిస్తే మేము యథావిధిగా ఇది కూలుగుండి మేము ఉంటాం. లేదు అంటే మేము ఏం చేయాలో మాకే అర్థమవుతుంది. అయ్యమ్మలో పడిపోయాము అందరు కేబుల్ ఆపరేటర్స్. కిలోమీటర్ల పరిధిలో కేబుల్స్ అన్ని కట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా, దీనికి సంబంధించి నిజం 100% అందుకే ఇక్కడ దాకా వచ్చినాము. ప్రతి ఒక్క ముక్క కట్ చేస్తున్నారు, ముక్క కట్ చేస్తున్నారు. మాకు ఏమి దోచిన స్థితిలో ఇక్కడ దాకా వచ్చినాము. ఇది మేము దాదాపు 25 సంవత్సరాల నుంచి కష్టపడ్డాం. మాకు వేరే పని తెలియదు. 25 సంవత్సరాలు దాదాపు ఎక్కడి నుంచి ఆల్ ఓవర్ తెలంగాణ వచ్చింది. 25 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ రోజులు ఉన్నాం. మాకు 46 ఇయర్స్. ఇప్పుడు నేను ఏ పని చేయాలి? మేము లేకుంది జియో ఈ రోజు వచ్చింది, ఈ కార్పొరేట్ సంస్థలు ఈ రోజు వచ్చినాయి. 25 సంవత్సరాలు మేము లేనిది ఈ సర్వీస్ ఇవ్వండి. ఇక్కడ దాకా ఎట్లా వచ్చింది? ఈ సిటీ ఎంత డెవలప్ ఎట్లా అయింది? ఎంతమంది ఎంప్లాయీస్ ఇప్పుడు రోడ్డున పడ్డారు, ఎంత ఇబ్బంది పడుతున్నాం మేము. మాకు పిలిచి చర్చలకు పిలవండి. మీ సమస్య మా సమస్యలు మేము చెప్తాం, వినండి. మీరేం చెప్తారా మేము వింటాం. ఎంత కష్టపడ్డాం మేము.